తన ఐడియాను కాపీ కొట్టి ఎండవేడి నుంచి తప్పించుకున్నారని ఒక అరుదైన విషయాన్ని బయటపెట్టారు చంద్రబాబు గారు. నమస్కారం బాబు గారు, చెప్పండి సార్. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఎల్నినో ఫ్యాక్టర్ వచ్చింది. మోంతా తుఫాను తన్ని తరిపేసినట్టు ఈ ఎలినినోను కూడా తరిమేంటి సార్, మీకు కూసింది పుణ్యం ఉంటది. ఇది మన ఊర్లో వచ్చిన సమస్య కాదు, ప్రపంచాన్ని ఏదిస్తున్న సమస్య. మీరు తెలుసుకుంటే అదే పెద్ద సమస్య చెప్పండి. ఎప్పుడు కూడా యూరోప్ లో మంచు ఉంటుంది, ఆహా, అదే మరి ఎండ తక్కువ ఉంటుంది. సమ్మర్ లో యావరేజ్ గా ఎంత ఉంటుంది సార్ అక్కడ ఎండ? సమ్మర్ లో కూడా 30 డిగ్రీల కంటే తక్కువ ఉంటుంది. అది సరేగానండి, ఇప్పుడు ఈ వెదర్ రిపోర్ట్ ఎందుకు చెప్తున్నట్టు? అలాంటి దేశంలో 45-50 డిగ్రీలకు వెళ్ళిపోయింది. పాపం అంతే ఎండల్ని అక్కడ ప్రజలు ఎలా తట్టుకుంటారు సార్? కార్లు రోడ్డు మీదకి పోతే టైర్లు పగిలిపోయే పరిస్థితికి వచ్చాయి. అయ్యో, ట్రైన్లు కూడా నడవలేని పరిస్థితికి వచ్చాయి. అంత ఘోరంగా ఉందా? ఎలా సార్ ఇలా అయితే? నేను మొన్న విజయవాడలో ఎక్కువ ఎండుంటే నేను నీళ్లు చల్లించాను, మీరు చూసుంటారు. ఏదో ఆ యూరోప్ వాళ్ళకి చెప్పలేకపోయారా? అది ఇప్పుడు యూరోప్ లో చేసే పరిస్థితికి వచ్చారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళు కూడా రోడ్డు అంతా నీళ్లు కొట్టించి రోడ్లు చల్లబరిచే పరిస్థితికి వచ్చారు. ఈ ఓల్డ్ ప్రపంచాన్ని ఎండల బారి నుంచి కాపాడడానికి వచ్చిన లోక నాయకుడు సార్ మీరు. జంజీ అంటున్నారు. అవును సార్, ఇప్పుడు అంతా జంజీ హవానే నడుస్తుంది. నేనే అందరికంటే పెద్ద జంజీని ఎప్పుడూ రెవల్యూషన్ గా ఆలోచిస్తాను. జంజీలందరికీ గ్యాంగ్ లీడర్ మీరే అన్నమాట, సూపర్. నేను అందుకే విజ్ఞప్తి చేస్తున్నా మా యొక్క జంజీ పిల్లలందరికీ. ఏ విజ్ఞప్తి చేస్తున్నారు? మీకు పెద్ద జంజీ నేనే, పెద్ద జంజీ నేనే. అంటే మీరు జంజీలకు తాతన్న మాట. ఇంకా నయ్యం, ఆ జంజీల కాన్సెప్ట్ నాదే అని అనలేదు.